మేషరాశి వారికి శుక్రవారం 10వ తేదీన ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, రావి ఆకుతో ఏ పరిహారం చేయాలి, ఎలా చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే కనుక రేపు మీకు అనుకూలించే రోజు అని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది కూడా కనిపించడం లేదు. అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కొంచెం పని భారం మీ మీద పడుతుంది, పని పెరుగుతుంది, శ్రమ కూడా మీకు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చండి. కాబట్టి ఏంటంటే పనులు చూసి చేసుకోండి. అన్ని పనులు ఒకటేసారి చేసుకునే కంటే కూడా కొంచెం మెల్లిమెల్లిగా పనులు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అన్ని రంగాల వారికి కూడా బాగానే ఉంటుంది, అన్ని విధాలుగా కూడా బాగానే కలిసి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఈరోజు పండగ తిథి కాబట్టి ఇంకా మీరు కొంచెం బిజీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా బిజీ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు అండి ఉదయం లేచినప్పటి నుంచి కూడా 10 గంటల వరకు చాలా బిజీగా ఉంటారండి. పనులన్నీ కూడా చక్క చేసుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఈ రోజు ఏకాదశి కదా, పరమ పవిత్రమైన రోజు అనమాట. ఈ రోజు మీకు అనుకూలిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ మీకు కలిసి వస్తుందండి, మీకు సక్సెస్ ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే ఏదైనా కొత్త పనిని మీరు మొదలు పెట్టాలనుకున్నా, కొత్త పనిని ప్రారంభించాలనుకున్నా ఈ రోజు మీరు ప్రారంభించుకోవచ్చు. అలా కూడా మీకు ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇక అలానే కాకుండా ఉదయం వరకు కూడా మీరు ఏంటంటే కొంచెం బిజీగా ఉంటారు. పనుల్లో ఏంటంటే కొంచెం సమయం అనేది మీకు తెలిసి కూడా రాదని ఒక రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే ఈరోజు ఏకాదశి తిథి ఉంది, శుక్రవారం కాబట్టి ఇంట్లో ఏంటంటే మీరు పూజ చేసినప్పటికీ కూడా దేవాలయానికి వెళ్ళండి, అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఒకవేళ ఉపవాసం లేకపోయినా మీరు ఏంటంటే కనుకనండి నార్మల్గా ఉపవాసం ఉండాలంటే కొంతమందికి ఇబ్బంది కదా, కొంతమంది ఉండలేరు. ఉపవాసం అంటే ఏదో పెద్ద అంటే భారం అనుకుంటారు, కానీ ఉపవాసం అంటే ఏమీ లేదండి. మనం పళ్ళు పలహారాలు తీసుకుంటూ కూడా ఉపవాసం చేసుకోవచ్చు. అలా కూడా ఏంటంటే కనుక మనము అంటే ఉపవాసం మనకు భగవంతుడికి అంకితం చేయబడుతుంది. అలానే ఉపవాసం ఉండటం వల్ల ఏంటంటే కనుక మన మనసు భగవంతుడికి దగ్గర అవుతుంది. ఉపవాసం ఉండటం వల్ల 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. కానీ ఈరోజు మర్చిపోయి కూడా అన్నాన్ని తినకండి. అన్నాన్ని తింటే 1,000,000 పాపాలు మనకు తగులుతాయి. మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా కోరి సమస్యలను తెచ్చుకున్న వారం అవుతాము. అన్నం తినటం వల్ల ఇబ్బందులు మనకు తలెత్తుతాయి. కాబట్టి ఈరోజు మసాలాలు తగ్గించి అన్నం తీసుకోవటం, ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండటం, అన్నానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే బియ్యంలో మురా అనే రాక్షసుడు దాగుంటాడు. కాబట్టి అన్నానికి కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది. ఇంకా లైట్గా ఉండే ఆహారం తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి. ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే బట్టల్ని ధరించుకోండి. పసుపు కానీ ఎరుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరిస్తే సంవత్సరం అంతా కూడా యోగిస్తుంది. ఎందుకంటే ఈ ఏకాదశి మనకి కొత్త సంవత్సరంలో మొదటి పండగ. ఈ పండగతోనే మనకు పండగలు ప్రారంభమవుతాయి. సంక్రాంతి కావచ్చు, ఉగాది కావచ్చు, ఇలా మనకు పండగలు వస్తూ ఉంటాయి కదా. కాబట్టి సంవత్సరం అంతా కూడా మనకు బాగా యోగించాలి. 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలగాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ మేషరాశి వారు, ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఏంటంటే కనుక ఈ విధంగా వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. పసుపు రంగులో ఉండే వస్త్రాలను ధరించవచ్చు, ఎరుపు రంగులో ఉండే వస్త్రాలను ధరించవచ్చు. ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా ధరించండి, కానీ నల్లటివి ధరించకండి. నల్లటివి ధరిస్తే ఏంటంటే కనుక మనకు 7 ఏళ్ల దరిద్రం పడుతుందని శాస్త్రాలే చెబుతున్నాయి. ఇలా ధరించుకోండి. ఉదయం లేచినప్పటి నుంచి 10 గంటల వరకు కొంచెం బిజీగా ఉంటారు, పనులు చేసుకుంటారు. ఈ బిజీ షెడ్యూల్లో ఏంటంటే కనుక కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీకు. ఆ పరిచయాల వల్ల ఏంటంటే మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే తెలియని వారు ఎవరో మీకు ఏంటంటే కనుక మిమ్మల్ని పలకరించడం, వాళ్ళు మిమ్మల్ని పలకరించడం, మీరు వారిని పలకరించడం, అలా మాట కలిసి కొన్ని ఏంటంటే కనుక కొంచెం లాభదాయకం అని చెప్పొచ్చు ఈ పరిచయాలు. ఇక అలానే ఏంటంటే కనుక బంధువులతో కూడా ఏంటంటే సాంకేతం బాగుంటుంది. బంధువర్గంలో కూడా మీకు మంచి పేరు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మీకు అన్నదమ్ముల వల్ల కూడా కొంచెం ఏంటంటే కనుకనండి బాగుంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. అలానే మీరు ఏది చేసినా కానీ వారి సపోర్ట్ మాత్రం ఫుల్గా మీకు ఉంటుందని చెప్పొచ్చు. పనులు అధికంగా మీరు చేస్తున్నారు, శ్రమ పడిపోతున్నారని వారేంటంటే కొంచెం సపోర్ట్ చేసే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇక చూసుకున్నట్టయితే మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. వృత్తిలో బాగా రాణించగలుగుతారు. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. కానీ మనం ఏంటంటే కనుక మనం ఈ రోజుతో పోల్చుకుంటే కొంచెం అంటే ఈ శుక్రవారం రోజు కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కానీ మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. ఇక వృత్తి రంగాల్లో కూడా బాగానే రాణించగలుగుతారు. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. సాఫ్ట్వేర్లకు బాగుంటుంది. విద్యార్థులకు అయితే బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. విద్యార్థులకు కూడా బాగా రాణించగలుగుతారు. విద్య బాగా నోటబడుతుంది. చదివింది బాగా గుర్తుంచుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే కనుక కషి అండి, బాగా చదవాలి బాగా అంటే ఇంకా మేము పాస్ అవ్వాలి, మంచి ర్యాంకుని తెచ్చుకోవాలి అన్నట్టుగా ఒక కషితో ఉంటారనమాట. ఇక
అంటే ఇలా మనం చూసుకున్నట్టయితే ఇలా మనకేంటంటే గనక సాఫ్ట్వేర్‌లో కూడా బావుంటుందండి. వాళ్ళు బాగా రాణించగలుగుతారు. ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తారు కదా! ఈ రంగాల్లో ఉండేవాళ్ళు ప్రత్యేకించి విదేశీయానం ప్రమోషన్స్‌కి ఏంటంటే గనక మంచి పిలుపు ఉంటుంది. మంచిగా ఏంటంటే గనక ప్రమోషన్ వస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఆ ప్రమోషన్‌కి సంబంధించి వార్త కూడా ఈరోజు మీ చెవిన పడుతుంది. కానీ వస్తుందని ఈరోజే మనం చెప్పలేము. ఆ వార్త మీ చెవిన పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఉద్యోగాలలో కూడా ఏంటంటే ప్రమోషన్స్ వస్తాయి. కొత్త అగ్రిమెంట్‌లకు మీరేంటంటే శ్రీకారం చుడతారు. కొత్త అగ్రిమెంట్ల పైన మీరు సంతకాలు చేస్తారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. కోర్టు కేసుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలానే భార్యాభర్తల పరంగా విభేదాలు ఉన్నట్టయితే ఆ విభేదాలు తొలగిపోయి భార్యాభర్తలకు చక్కగా సపోర్ట్గా నిలుస్తారు. ప్రేమికుల పరంగా కూడా ఈరోజు బాగా ఉంటుంది. ప్రేమికుల పరంగా కూడా ప్రేమ ఒక రకంగా చెప్పాలంటే ఇంకా పెరుగుతుంది. ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సాఫ్ట్వేర్లతో పాటు ఇక్కడ ఏంటంటే గనక రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా కొంచెం అనుకూలించే సమయం అండి. బాగుంటుంది, ఇబ్బంది అయితే లేదు. ఇక అనంతరం ఏంటంటే గనక మీకంతా కూడా బాగానే ఉంటుంది. కానీ కొంచెం పని పెరుగుతుంది. అలసట అనేది మీలో ఎక్కువగా కనిపిస్తుంది. కొంచెం పని చేసినా మీరు అలసిపోయినట్టు అనిపిస్తూ ఉంటారు. కొంచెం వీక్నెస్ అనేది మీలో పెరిగిపోయిందండి. అదొకటి చూసుకోండి. అలానే కాకుండా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. దైవానుగ్రహం మీకుంటుంది. దేవుణ్ణి దర్శించుకుంటారు. అలానే కాకుండా నలుగురితో మీరు మాట్లాడతారు. కొత్త పరిచయాల వల్ల మీకు మంచి జరుగుతుంది. స్నేహితుల్లో కూడా మీ పేరు ప్రతిష్ఠిత పెరిగే అవకాశం ఉంటుంది. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంటి నుంచి కూడా సపోర్ట్ అనేది లభిస్తుంది. మీ పనులు పూర్తి కాకపోతే సహాయ సహకారాలతో ఆ పనులను పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఏంటంటే కనుక అంతా కూడా ఓవరాల్గా బాగానే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజు నుండి గుర్తుపెట్టుకోండి, వీలుంటే ఒక 5 అరటిపళ్ళని తీసుకుని, చిన్న పిల్లలు ఉంటారు కదండి, పిల్లలు దేవుళ్లతో సమానం అంటూ ఉంటారు కాబట్టి ఆ పిల్లలకు దానం చేయండి. దానం అంటే కనుక మన ఇంట్లో ఉండే పిల్లలకు కూడా మనం ఇవ్వచ్చు. కాకపోతే మన పిల్లలకి ఇవ్వకుండా బయటి పిల్లలు అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, 5 ఏళ్ల లోపు 10 ఏళ్ల లోపు ఉండే పిల్లలకు కూడా ఇవ్వచ్చు. కానీ 5 ఏళ్ళు లోపు పిల్లలకి ఇస్తే చాలా మంచిది. ఈ చిన్న పిల్లలు ఏంటంటే భగవంతుడితో సమానం. వారికి ఏ పాపం పుణ్యం అంటే ఎరగరు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్లకు దానం చేయడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఒక 5 అరటిపళ్ళని ఇచ్చేయండి, సరిపోతుంది. లేకంటే ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇవ్వచ్చు. ఇక అనంతరం ఏంటంటే కనుకనండి ఇలా మీరు చేసుకుంటే ఫలితం ఉంటుంది. ఇదంతా ఎందుకంటే కనుక మీకు ఆరోగ్య ప్రాప్తి కలగటానికి, చక్కటి ఐశ్వర్యం లభించడానికి, అన్ని విధాలుగా కూడా మీకు బాగుండటానికి, ప్రతి పనిలో కూడా మీరు సక్సెస్ని చూడటానికి, విజయం సాధించడానికి, ఏది చేసినా బాగా కలిసి రావడానికి, ప్రతి చిన్న సమస్య కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదండి. అనారోగ్యం కావచ్చు, ఏదైనా సరే మీరు ఉండే కొంచెం విధి విధానాన్ని బట్టి కూడా కొంచెం మీరు ఉండే ఇప్పుడు సిచ్యువేషన్ల ప్రకారం కూడా ఇలా చేయటం వల్ల అయితే మంచి ఫలితమే ఉంటుంది, చెడు ఫలితం అయితే ఉండదు. కాబట్టి దానం చేయటం వల్ల ఏంటంటే మనకు సంపద పెరుగుతుంది, చక్కటి ఫలితం ఉంటుంది, భగవంతుడి ఆశీస్సులు కలుగుతాయి. అంటే పిల్లలకు దానం చేస్తున్నాం కాబట్టి అది భగవంతుడికి చేరుతుందని పురాణమే చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత రావి ఆకుతో పరిహారం చేయాలని చెప్పాం కదా. ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోండి, మేషరాశి వారు ఖచ్చితంగా ఏంటంటే కనుక రావి చెట్టుని తాకండి. రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. కాబట్టి రావి చెట్టుని తాకితే మన శరీరంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. మన ఒంట్లో ఉండే దోషాలు, దరిద్రాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, చక్కటి అభివృద్ధిలో ఉంటాము, ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది. అలానే కాకుండా కోరికలు కూడా తీరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా రావి చెట్టుని తాకండి, రావి చెట్టు చుట్టూ ప్రదర్శన చేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ఈ రోజున రావి చెట్టుని తాకేటప్పుడు ఏంటంటేనండి ఓం వాసుదేవాయ నమః అనుకోవచ్చు. లేదంటే ఓం ఇలా మనం ఏంటంటే కనుక ఓం నారాయణాయ నమః అనుకోవచ్చు. ఇలా మన ఇష్టాన్ని బట్టి ఏ మంత్రం అయినా సరే 3 సార్లు మనసులో అనుకుంటే సరిపోతుంది. రావి చెట్టుని తాకిన తర్వాత అక్కడ నుంచి ఒక ఆకును తెచ్చుకోండి, రావి ఆకుని. అలా తెచ్చేసుకుని ఈ రావి ఆకుని ఏంటంటే కనుక కొంచెం క్లీన్ చేసుకుని ఆ రావి ఆకు పైన ఏంటంటే కనుక రెండు గుర్తు పెట్టుకోండి, మీరు కొద్దిగా పంచదారనండి, కొంచెమే పంచదార, ఎక్కువగా అవసరం లేదు. కొంచెం పెద్ద సైజులో ఉండే రావి ఆకుని తెచ్చుకోండి. కింద పడిన రావి ఆకునితో తెచ్చుకొని పరిహారం చేస్తే ఫలితం ఉండదు. పెద్ద సైజులో ఉండే రావి ఆకుని తెచ్చుకొని ఆ రావి ఆకు పైన ఒక స్పూన్ అంత పంచదారను పోయండి, మన ఇంట్లోదే. అలా పోసేసిన తర్వాత ఆ రావి ఆకుని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అంటే మీకు ఏ కష్టం వస్తుంది, ఏ కష్టం వల్ల మీరు సఫర్ అయిపోతున్నారు, మీకు ఏది కలిసి రావటం లేదు, అది మీకు తెలుసుంటుంది కదండి. అలా మీ స్థితిగతికి తగ్గట్టు, మీ యొక్క గ్రహస్థితికి తగ్గట్టు మీరు సంకల్పం చెప్పుకొని ఆ రావి ఆకులో ఉండే పంచదారను తీసుకెళ్ళి చీమలకు కానీ, లేదంటే కనుక ఇలా మనకు గండు చీమలు అంటే ఇలా ఉంటూ ఉంటాయి కదండి, మూగ జీవాలు, ఆ వాటికి పెట్టండి. అవి ఎక్కడ ఉంటాయండి అంటే కనుక రావి చెట్టు దగ్గరే మళ్ళీ పెట్టేసి రండి, ఏమీ కాదు. అలా పెట్టేసి రావటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీకుండే ఇబ్బంది పోతుంది, మీ కష్టాలు తీరుతాయి, మీకు లాభాలు కలుగుతాయి, బాగా రాణించగలుగుతారు, మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ప్రమోషన్స్ వస్తాయి. మీరు ఏదైతే అనుకుంటూ ఉంటారో, మనసులో ఏదైతే జరగటం లేదనుకుంటారో, ఏదైతే పెండింగ్లో పడిపోతూ ఉంటుందో దానివల్ల కూడా
మీకు మంచి జరుగుతుందండి. ఆ పెండింగ్ పనులు ఆగిపోతాయి. ప్రయోజనం ఉంటుంది. చాలా అభివృద్ధి ఉంటుంది. మీకంతా కూడా శుభం చేకూరుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి నమ్మకంతో చేయండి. మంచే జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే గనక మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మూగ జీవాలకి ఈరోజు ఎవరైతే ఆహారాన్ని పెడతారో అలాంటి వాళ్లకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ముఖ్యంగా రావి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క రూపం అంటాం కదా. రావి చెట్టుని తాకాము. రావి ఆకుపైన పంచదారను పెట్టి చీమలకు పెడుతున్నాము. అంటే చీమలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మీకు దగ్గరలో అంటే రావి చెట్టు ఉంటే అక్కడ కూడా మీరు వదిలేయండి. లేదంటే కనుక ఒకవేళ రావి చెట్టు దూరం ఉందంటే వేప చెట్టు ఉన్నా సరే అక్కడ మీరు రావి ఆకులోని పంచదారను పెట్టి అక్కడ పెట్టుకున్న మీకు ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే ఈ పరిహారం చేసుకోండి. ఈ రోజంతా కూడా మీకు బాగా అనుకూలిస్తుంది. ఇబ్బంది లేదు. చాలా చక్కగా కలిసి వస్తుందండి. కాబట్టి దైవ దర్శనం చేసుకోండి.